సార్ నమస్తే. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు షర్మిలకి ఏపీ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆమె అంటే తెలంగాణ కోడలికి ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి సార్. కమ్మ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంతా కొంతమంది కాదు వైసీపీలోకి వెళ్తున్నారు. నెల్లూరు రెడ్లు చాలామంది ఏమో టీడీపీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కోడలేమో ఏపీ పిసిసికి అది అధ్యక్షురాలు అయ్యారు. అయితే ఆమె సేవలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఆమె పులివెందల్లో జగన్కు పోటీగా నిలబెడతారనుకోవచ్చా? షర్మిల గారు ఆవిడ నేను వస్తానని అనుకోలేదు. రాజశేఖర్ బిడ్డగా చాలా గట్టిగా తెలంగాణలో తెగించి కొట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మేము ఎలాంటి ఉద్యమాలు చేసినా, ఎన్ని బాధలు పడ్డా, హోదా కోసం ప్రాణాలు అర్పించినా సరే మనం ఒక్క కన్నీటి బొట్టుకు రాల్చడం అటు నుంచి కించిత్తు మాట కూడా మాట్లాడలేదు ఆవిడ. అవును. ఎవరన్నా అడిగినా అడగపోయినా అసలు నాకు సంబంధం ఏంటి ఆంధ్రాతో, నా జీవితం ఇక్కడ, నేనే పెళ్ళాడా, ఇక్కడ పిల్లలు ఎక్కడే పుట్టారు, నా జీవితం ఇక్కడ, గిట్టేది కూడా ఇక్కడే అన్నట్టు చాలా గట్టిగా విస్పష్టంగా డంకాలు బజాయించి కొట్టారు. కొండ బదలు కూడా చెప్పారు. అందుకని ఒక రాజశేఖర్ బిడ్డగా అంత గట్టిగా అన్ని అవమానాలు ఎదుర్కొన్న ఆవిడ తెలంగాణలో తిరిగారు. అవును. ఆవిడ రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి గారిని, శంకర్ నాయకుల అనుచిత పద్యాలం ఆవిడ వాడి ఉంటారు తప్ప వాళ్ళే ఒక మహిళగా కూడా చూడకుండా మిగతా అంటే వారు కాదు, మిగతా వాళ్ళందరూ కలిసి ఆవిడ మీద చాలా గట్టిగా మాట్లాడారు. నేను అలాంటి ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురుగా, ఒక పట్టుదల కూతురుగా తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తారని నేను అనుకోలేదు. మాట కట్టుబడి ఉంటారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వాటర్ రిసోర్స్ మీద వస్తే నాకు తెలంగాణ ఆంధ్రాకి అవసరం ఏంటన్నారు. అవును. ఏంటో ప్రజల జ్ఞాపశక్తి మీద బాగా అపనమ్మకం ఉన్నట్టుందండి వీళ్ళకి. అంటే జనరల్గా రాజకీయ నాయకులకి ఏంటి రాజకీయ నాయకులు అంటే ఉద్యమం నేను తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రవాసాంధ్ర ఎక్కడున్న తెలుగు వాళ్ళు మొట్టమొదటి నా దేశంలో మొట్టమొదటి ప్రాధాన్యత తెలుగు వాళ్ళని నేను అనుకున్నాను. అవును. ఎక్కడికి వెళ్ళి రైట్ నాకుంది, అన్ని కష్టాలు బాధలు అన్ని చోట పడ్డా సరే నిలబడి ఉన్నా నేను. అవును. ఏ దాడులు మేమేం దాడులు ఎదుర్కోలేదండి. అవును. వీళ్ళందరికీ పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు, లక్షలు వేల కోట్ల రూపాయల ఆస్తుల కుటుంబాలు, కులాల మద్దతున్న కుటుంబాలు, వ్యతిరేకంగా వెళ్ళి నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం ప్రజాోద్యమంలో. అవును. వాళ్ళు ఎవరు వేయరు. ఇక్కడి నుంచి రేపు పొద్దున ఇప్పుడు వారిని మురుసుపల్లి షర్మిల గారిని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, మరి అంటే ఇంటి పేరు మార్చుకోపోవచ్చు. అవును. ఇప్పుడు నారా బ్రాహ్మణి గారు మార్చుకున్నంత మాత్రాన వీరు మార్చుకోవాలని లేదు. సరే, ఏదైతే అయి ఉండొచ్చు, ఏదన్నా వ్యాలిడే, నేను మనం ఎందుకంటే ఏదైనా కానివ్వండి. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఏం చేస్తారు ఆవిడని మీ మీడియాలో? రండి 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 ఇంటికి జై చేయండి అని చెప్పి పైకి తీసుకొచ్చి పెడతారు. నేను దాన్ని ఈవిడే ఉద్యమం చేయడానికి వచ్చారంటారు. ఏమైపోయారు? 5 ఏళ్ళ నుంచి ప్రాణాలు కోల్పోయిన తిరిగిన వాళ్ళు, 26 జిల్లాల్లో ధర్నాలు చేసిన వాళ్ళు ఏమైపోయారు? మీరు ఎవరిని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ప్రతిష్టం చేస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదనుకోవచ్చు అక్కడ. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి మోసపోయారండి. కాంగ్రెస్ పార్టీని ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మించి మోసం చేసింది. నేను చెప్పింది 100% సత్యం. ఇవాళ మా సోదరులు తులసిరెడ్డి గారు మాకు 5 లక్షల కోట్లు లాభం చేస్తే ఇచ్చేశారు అని చెప్పని చుట్టూ ఆయన పార్టీని నేను డిఫెండ్ చేసుకుంటారు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తాను. ఏది సరిగ్గా బిల్లు పెట్టారు చెప్పండి నాకు. రామాయపట్నం పోర్టు, దుగ్గరాజపట్నం పోర్టు, అది ఎలాగో అక్కడ ప్రాబ్లం ఉందని తెలుసు. షార్లో 2018లో కూడా మొదటి ఫేజ్ కంప్లీట్ చేయాలి. రామాయపట్నం రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మాకు టైం లేదు. ఎంత కబుర్లు చెప్తున్నారంటే మాకు టైం లేదు. ఏం కబుర్ టైం లేదు? 20 తారీఖు బిల్లు ఆమోదించావు. క్యాబినెట్ సమావేశం 23 పెట్టి 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు. చిన్నపిల్ల ఎవరు లేరు ఇక్కడ. నవ్వడానికి చెవులో పూలు పెట్టుకుని క్యాబేజీ పూలు పెట్టుకుని ఇవ్వలేరండి, ఇవ్వలేదు. నువ్వు ఫస్ట్లో నువ్వు తీర్మానం చేశారు, క్యాబినెట్ తీర్మానం. తర్వాత వచ్చేసింది కోర్టు రావడం ఏంటండి? 2 రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు కదా. అవును. ఇంతమంది ప్రాణాలు పోవాల్సిన అవసరం ఉందా? మునుకోటి ఎక్కడ చనిపోయాడండి? చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ సభ పెడితే పెట్రోల్ పోసుకుని బగ మండుతుంటే, ఆ చర్మం కాలుతుంటే ఎంత ఒక త్యాగం, ఎంతమంది త్యాగం చేశారు. ఆఖరికి ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఏమండి ఆయన బతికాలి అని చెప్తే ఆ డాక్టర్ శ్రీనివాస్ గారు వెంటనే మిగతా ఏర్పాట్లు నేను చేస్తాను, వెల్లూరు హాస్పిటల్ కూడా మేము పంపిస్తాం, మొత్తం మనుషులని టీం పెట్టి దాంట్లో అది అన్నీ పెట్టి పంపిస్తామని చెప్పి పంపించి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ప్రయత్నాలు చేసాం మేము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోడల్ని ఎందుకు దిగుమతి చేసుకుంది అనుకోవచ్చు? ఎవరు లేరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలామంది రైట్ ఆఫ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తక్కువ కాదు, ఈజ్ మోస్ట్ సీజన్ పొలిటీషియన్. ఒకప్పుడు ఇవాళ ఎవరు కాదనుకున్నా, ఎవరు అనుకున్నా 1996లో ఈ దేశంలో చక్రంలో తిప్పిన వాళ్ళలో ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇప్పుడు ఉద్దరణ పతనాలు ఎవరికైనా ఉంటాయి, అది వేరే సంగతి. అందరూ ఆయన మేము గేమ్ ఆడామంటే ఆయన కూడా ఆయన గేమ్ ఆడతారండి. అవును. అంటే ఇప్పుడు ఈమె వెనుక గేమ్ ఎవరిది? షర్మిల వెనుక. మీరు జర్నలిస్ట్గా ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మీరు జర్నలిస్ట్గా మీరు చెప్పాలి గేమ్ ఎవరిది ఉంటుందో. ఓకే.
రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. సక్సెస్ఫుల్గా ఆయన షర్మిల గారిని ప్యాక్ చేసి ఆంధ్రప్రదేశ్కి పంపించారు. అవును, మీ బాధ మీరు పడండి అని ఆయన తప్పించుకున్నారు. ఆయన అక్కడ ఉంటే మాత్రం షర్మిల గారు నాట్ అన్ ఆర్డినరీ లీడర్ కాదండి, నిలబడి పోరాడారు కాబట్టి సరే నాకు వాళ్ళు స్పందించలేదని బాధ ఉంది తప్పితే ఆవిడ మీద కలిసి పనిచేస్తామంటే కలిసి ఇప్పుడు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా పులివెందలలో పోటీ చేయవచ్చు అనుకోవచ్చా? చేయకపోవచ్చు. కడప పార్లమెంట్ పోటీ చేయవచ్చాము. కడప పార్లమెంట్ పోస్తే మామూలు పోటీ ఎవరు చాలా గట్టి పోటీ ఇస్తారు. ఓకే, కానీ తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. ఓకే, లేదా డమ్మీ అభ్యర్థిని పెట్టవచ్చు. మామూలు టెక్నాలజీ ఉంది కదా. అవును, అందుకని మిగతా జగన్ గారు తమ ఇప్పుడు లక్ష్మీభారతి గారిని ఇప్పుడు కుటుంబాన్ని చీల్చారన్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు మొత్తం వినకుండా ట్రోలింగ్ చేసే బ్యాచ్ కూడా చెప్తున్నానండి. వీళ్ళు ఒక టైప్లోనే ఉంటారు. ఓకే, ఎప్పుడు ఒక సైడే ఉండాలి. ఎందుకని ఉండాలి? ఏది స్వతంత్రంగా ఉండే హక్కు లేదా ఈ దేశంలో? ఈ రాష్ట్రంలో ఏ కులానికో ఏ మతానికో ఏ పార్టీకో ఇంకొక దానికో చెంచాలు కానీ బంద్ చేసి దాని ఉండాలి. స్వతంత్ర వ్యక్తిత్వాలు అవసరం లేదు వీళ్ళకే. ఉంటే ఆ కులం ఉండి ఈ కులం ఉండి ఆ కులాన్ని బంద్ చేయి, ఈ కులాన్ని బంద్ చేయి, ఈ నాయకుడు బంద్ చేయి, ఈ వారసత్వ నాయకుడు పాదాల దగ్గరికి వెళ్ళమని ఇదేనా బతుకులాలే? ఓకే, నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుతూ చీల్చేశారు, కుటుంబాలు చేసేసారు మాట్లాడుతున్నారు. అవును, ఎవరు మాట్లాడారు? ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. ఆయనే మాట్లాడాడు కదా. ఎవరు? జగన్ గారు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యువర్ ఫాదర్, దయచేసి గమనించుకోండి. నారా రామూర్తి రెడ్డి గారు ఎవరు? ఏ పార్టీలోకి తీసుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు కాదా? దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీ అసలు కాదు. మామూలుగా ఆయన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకుని మంత్రి పదవి లేదా? నాకు సంబంధం ఏంటి అనవచ్చు. వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఇంకోటి కూడా చెప్తున్నాను. లక్ష్మీభారతి గారు ఎవరు? విధానాలతో విభేదించవచ్చు. ఇంకా విచిత్రం చెప్తున్నాను. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి కూడా చెప్తున్నాను. పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర దేశ ప్రధాన మోర్చా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉన్నారు. మీరు వాళ్ళ అబ్బాయికి సీట్ ఇస్తారని వాళ్ళ ఆయన్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరచూరు నుంచి ఎల్లు సాంబశివరావు గారి మీద ఎగ్నెస్ట్గా ఆయన పోటీ చేయించారు. దాన్ని ఏ కుటుంబ రాజకీయం అనుకోవాలి? ఇప్పుడు అవసరమైతే కొడుకు గారు ఒక ఆయన టీడీపీలో ఉంటారు, తల్లి గారు బీజేపీలో ఉంటారు. భర్త గారితో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తారా? మరి అది కుటుంబం నుంచి చీల్చినట్టు కాదా? మన విధానాల మీద స్పష్టంగా మాట్లాడాలి. వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా కాదండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద వాళ్ళు చర్చ జరగట్లేదు. అది నా బాధగా ఉంది. ఆత్మగౌరవం నుంచి లోపం వచ్చి దాని మీద చర్చ జరగట్లేదు. వాళ్ళందరూ తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టిన దాని మీద చర్చ జరగట్లేదు. వ్యక్తుల మీద చర్చ జరుగుతుంది. ఇలా కుటుంబాల మీద చర్చ జరుగుతుంది. ఒకళ్ళు చీల్చుకుని ఎత్తుకు పై ఎత్తు మీద పై ఎత్తు. ఈ ఎత్తులను వేసి ఆంధ్రప్రదేశ్ హోదా తీసుకురామని కోరుతున్నాను. ఈ ఎత్తులు వేసిన చాకచక్యాన్ని ముఖ్యమైన రాజకీయ నాయకులందరూ ఢిల్లీ దగ్గర మోడీ గారి దగ్గర కూర్చొని భజన చేసే బదులు అక్కడికి వెళ్ళి చేయమని చెప్పండి. ఇప్పుడు కూటమి అనేది టీడీపీ జనసేన బీజేపీతో ఉంటుందా, కాంగ్రెస్తో ఉండే అవకాశం ఉందా? అది బీజేపీ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు కదా. తెలుగుదేశం పార్టీ వేచి చూస్తుంది ఎప్పుడు బీజేపీ అంటుంది అన్నట్టు. దీన్ని ఎలా చూడాలి? రావుకాలం టైంలో గురుడు 3వ పాదం 4వ పాదంలో వచ్చినప్పుడు గ్రహశాంతులు ఏదో అనుకూలించినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారంట. నాకు తెలియదు ఎప్పుడు అది. అదే టైంలో తీసుకోవాలంట. ఎందుకంటే రాహుల్ కాలం కాబట్టి ఇది రావుకాలం అంట. ఏదో లెక్కలు వేసుకున్నారు వాళ్ళు. సమయం మించిపోతుంది కదా బాలకృష్ణ. ఏంది సమయం మించిపోలేదు. ఫిబ్రవరి ఎండింగ్లో ఎలక్షన్ జరగలేదు, ఆఖరి జరుగుతుంది. అంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ దాని మీద ఆలోచిస్తున్నట్టున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జరుగుతుందని. కానీ ఒకటి చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 25కి 25 సీట్లు, ఒక సీట్ లేకపోయినా 25 మంది వేశారు. 175 మంది గొర్రెలుగా పరిగెత్తుకుని పోయి వేశారు ఓట్లు. అవును, 175 మంది ఎమ్మెల్యేలు. ఒక్క ఎమ్మెల్యే పైన గుజరాత్లో కూడా రాలేదు, ఎక్కడా రాలేదు. వాళ్ళు సిక్కింలో కూడా టోటల్ 100% రాలేదు. ఆంధ్రప్రదేశ్లో గొర్రె జాతిని అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. తెలుగు జాతి అంతా చిచ్చుపోసుకుంటుంది మీ ఉద్దేశంలో? నేను అలా మాట్లాడను కానండి. చికెన్ గుంజా డెంగ్యూలు అని చాలా ప్రమాదకరం. అలాంటిది ఇంకో జబ్బు ఒకటి వచ్చింది వీళ్ళకి. ఈ వణుకుడికి మన శాస్త్రవేత్తలు ఎలా ప్రకటిస్తున్నారు? మహానుభావులు ఎంతమందో మన జాతిని కాపాడిన వాళ్ళు, ప్రపంచాన్ని కాపాడిన తెలుగు శాస్త్రవేత్తలు ఎంతమంది నాకు. వీళ్ళ ముగ్గురికి ముందు కనుక్కోవాలని కోరుతున్నాను నేను. ఈ వణుకుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి వణికే ఇక్కడ ఒక్కొక్కరు టైగరు లైను, ఇంకోటి ఏంటంటే ఎలుగుబంట్లు అలా ఉంటాయి ఒక్కొక్కళ్ళే. ఓహ్ ఆహా అంటారు, గర్జిస్తారు, గేంకరిస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పిల్లి సౌండ్ కూడా రాదు, నటిస్తారు. ఇప్పుడు షర్మిల వచ్చిన నేపథ్యంలో ఏమన్నా మారొచ్చు అట్టండి ఏపీలో? డెఫినెట్గా అండి. నా షర్మిల గారి గురించి డెఫినెట్గా వారి ఇంపాక్ట్ నేనేమన్నా ఆ రోజు బాధ అసలు ఎట్టిపోస్తున్న నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదంటే ప్రజలు జ్ఞాపశక్తి పరిమితం అనుకుని వచ్చి ఉంటారు. సరే ఏదేమైనా వారు డెఫినెట్గా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కలిపి ఆ రోజు పెద్దలు నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు ఖచ్చితంగా బాగా పనిచేశారు. మేమందరం స్పష్టంగా అవగాహనతో పనిచేసాం. తర్వాత సల్యానంద్ గారు కూడా పనిచేశారు. అందువల్ల వీరు కలిసి పనిచేద్దాం అంటే అబ్సల్యూట్లీ
తప్పులేదు. కానీ కొంచెం బాధ. సరే ఎవరైనా పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎవరు పెడితే వాళ్ళతో కలిసి చేయాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం నాకు. ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది నాకు. ఇలా పార్టీలు మార్చడం, డ్యాన్సులు చేయటం, ఒకటొకటి ఏం చేయలేదండి ఆయన. ఆయన ఒకటే మాట్లాడారు. ఆ ఢిల్లీలో మన సభకు వచ్చిన ఇద్దరు పాల్గొన్నాం. అదే మొన్న భారత్ జోడో యాత్రలో కూడా ఆయన నేను మాట ఇచ్చాను, నా దేశంలో మొట్టమొదటిగా మేము సంతకం పెట్టాము, అధికారంలోకి సంతకం పెట్టేది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీ సంతకం అన్నారు. ఆయన కళలో నిజాయితీ కనపడింది నాకు. పరిగెప్పుడు అదర్ పొలిటీషియన్స్. అందుకని జస్ట్ ఈ పక్కన పెట్టండి. వాళ్ళ షర్మిల గారి దేవుళ్ళ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది.